ఫ్రీ స్కీమ్ అంటే మనందరికీ నచ్చేస్తుంది కదా. ఫ్రీ ఎలక్ట్రిసిటీ, ఫ్రీ రేషన్, ఫ్రీ బస్, ఇలా ఏది ఫ్రీగా వస్తుందన్నా మనకి నచ్చేస్తూ ఉంటుంది కదా. ఫ్రీ అంటే అది నిజంగా మనకి ఫ్రీగా వస్తుందా, లేదంటే ఫ్యూచర్లో కానీ లేదా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఏదో ఒక వేలో మనకి తెలియకుండా మనం డబ్బులు పే చేస్తున్నామా? చాలామందికి ఫ్రీ స్కీమ్స్ అంటే చాలా నచ్చుతుంది. అండ్ మ్యాక్సిమం సొసైటీలో అందరూ సపోర్ట్ చేస్తూనే ఉంటారు ఈ ఫ్రీ స్కీమ్స్కి. కానీ ఇంకొక సపరేట్ గ్రూప్ ఉంటుందన్నమాట, వాళ్ళు మెయిన్గా అపోజ్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి అస్సలు నచ్చవు. అసలు ఏంటి ఈ ఫ్రీ స్కీమ్స్, ఎందుకు కొంతమంది అపోజ్ చేస్తున్నారు, ఎందుకు కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, దీంట్లో మనకి నిజంగా ఇది ఫ్రీగా వస్తుందా లేదా, ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ వ్లాగ్స్. ఫస్ట్ అసలు ఫ్రీ స్కీమ్స్ అంటే ఏంటో చూద్దాం. ఫ్రీ స్కీమ్స్ అంటే ఏంటి? యూజువల్లీ ఇప్పుడు మనకి వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి రేషన్ అని చెప్పేసి, ఇప్పుడు ఫ్రీ బస్సెస్ అని చెప్పి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ, ఇలా ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్ కేర్, గవర్నమెంట్ హాస్పిటల్స్లలో, గవర్నమెంట్ స్కూల్స్లలో ఇలా ఫ్రీ ఎడ్యుకేషన్, ఇలా మనకి చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా మనకి గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది, ఫ్రీ స్కీమ్స్ కిందకు వస్తాయి అన్నమాట. మరి గవర్నమెంట్ ఇవన్నీ మనకి ఫ్రీగా ఇవ్వడానికి గవర్నమెంట్కి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి అంటే మళ్ళీ అది కూడా మనమే పే చేస్తాము ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్యాక్స్. మనందరం పే చేసే ట్యాక్స్ నుంచి ఈ ఫ్రీ స్కీమ్స్ అన్నీ రన్ అవుతూ ఉంటాయి. సో టెక్నికల్లీ ఫ్రీ అంటే గవర్నమెంట్ మనకి ఇవ్వడం, బట్ యాక్చువల్లీ మనం పే చేసే ట్యాక్స్ నుంచే మనకి ఇస్తుంది. సో ఎక్కువ ఇన్కమ్, ఎక్కువ సంపాదించే వాళ్ళు ట్యాక్స్ ఎలాగో పే చేస్తారు కాబట్టి దాన్ని పీపుల్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారనమాట. అండ్ నెక్స్ట్ మెయిన్ క్వశ్చన్, గవర్నమెంట్ అసలు ఫ్రీ స్కీమ్స్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తుంది, ఎందుకు ఈ ఫ్రీ స్కీమ్స్ పెడతారు అంటే దేర్ ఆర్ 3 మెయిన్ రీజన్స్. ఫస్ట్ వచ్చేసేసి పూర్ పీపుల్కి హెల్ప్ చేయడానికి అని అనమాట. లైక్ హెల్త్, ఎడ్యుకేషన్, ఇలా చాలా ఫెసిలిటీస్ పూర్ పీపుల్ డైరెక్ట్గా ఎఫెక్ట్ చేయలేరు. సో వాళ్ళ కోసం ఇవన్నీ కొంచెం ఫ్రీగా ఇస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి పూర్ పీపుల్ కూడా అన్ని ఫెసిలిటీస్, హెల్త్ కేర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ట్రావెల్ కానీ, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి కూడా దొరుకుతాయి అని చెప్పేసి ఒక రీజన్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈక్వాలిటీ కోసం. ఇవన్నీ ఫ్రీగా ఇచ్చినప్పుడు సొసైటీలో ఏదైతే రిచ్ పీపుల్కి, పూర్ పీపుల్కి ఒక ఇన్ఈక్వాలిటీ ఉంటుంది కదా. లైక్ వాళ్ళు చదువుకోలేకపోవడమో, లేకపోతే ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే చూయించుకోలేకపోవడమో, ఇలాంటి ఇన్ఈక్వాలిటీస్ని తగ్గించడానికి ఈ ఫ్రీ స్కీమ్స్ అనేది హెల్ప్ అవుతాయి అన్నమాట. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ ఇదే అనుకోవచ్చు, ఓట్ల కోసం. మనము ఏదైనా గవర్నమెంట్ వస్తుంది, మేము మీకు ఇది ఫ్రీగా ఇస్తాము, అది ఫ్రీగా ఇస్తాము అని చెప్తే ఆబ్వియస్గా ఆ పార్టీకి మనం ఓట్లు వేస్తూ ఉంటాం కాబట్టి ఓట్ల కోసం కూడా కొన్నిసార్లు ఫ్రీ స్కీమ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. సో ఫ్రీ స్కీమ్స్ వల్ల ఇవే అడ్వాంటేజెస్ అన్నమాట. సొసైటీలో పావర్టీ రెడ్యూస్ అవుతుంది, పూర్ పీపుల్ బతకడానికి స్ట్రగుల్ అవ్వడం అంతగా ఉండదన్నమాట ఈ ఫ్రీ స్కీమ్స్ వల్ల. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సపోర్ట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇమీడియట్ రిలీఫ్ ఉంటుంది కొన్నిసార్లు. లాస్ట్ టైం ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు, ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్స్ ఏమన్నా వచ్చినప్పుడు ఈ ఫ్రీ స్కీమ్స్, ఫుడ్ సప్లై కానీ, హెల్త్ కేర్ సప్లై కానీ, ఇలాంటివి ఫ్రీగా దొరికినప్పుడు కొంచెం పూర్ పీపుల్కి ఇమ్మీడియట్గా రిలీఫ్ ఉంటుంది అనమాట. అండ్ సొసైటీ స్టేబుల్గా ఉంటుంది. ఇవన్నీ కొన్ని బేసిక్ నీడ్స్ ఏవైతే ఉంటాయో, బాగా పూర్గా బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళు ఎఫర్ట్ చేసుకోలేనప్పుడు చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉంటారు. ఈ ఫ్రీ స్కీమ్స్ వల్ల సో కొంచెం ఆ ఫ్రస్ట్రేషన్ తగ్గి సొసైటీలో స్టేబుల్గా ఉంటుందన్నమాట. డిసడ్వాంటేజెస్ చూద్దాము. ఫ్రీ స్కీమ్స్ వల్ల అడ్వాంటేజెస్ మాత్రమే కాదు, డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయన్నమాట. యాక్చువల్గా మెయిన్ ప్రాబ్లం ఇవే. ఏమవుతుందంటే డిపెండెన్సీ పెరిగిపోతూ ఉంటుంది. గవర్నమెంట్ మనకి ప్రతిదీ ఫ్రీగా ఇస్తుంది కదా అని చెప్పేసి మనము కూర్చొని ఫ్రీగా వచ్చేదాని గురించి ఎక్స్పెక్ట్ చేస్తాం తప్ప, మనం కష్టపడి ఇంకేదన్నా లైఫ్లో స్టార్ట్ చేయాలి లేదా దానికోసం పని చేయాలి అనే విషయాన్ని మర్చిపోతూ వస్తున్నాం. ఇండైరెక్ట్గా మనం కొంచెం లేజీ అవుతూ ఉన్నాం అనమాట. అండ్ గవర్నమెంట్కి డెబిట్స్ పెరిగిపోతూ ఉంటాయి. ఫ్రీ స్కీమ్స్ అంటే అవి గవర్నమెంట్ వాటికి డబ్బులు పే చేస్తూ ఉండాలి కదా. మనకి ఫ్రీగానే ఇస్తారు కానీ బట్ సమ్ ఆర్ ద అదర్ వే వాటికి ఎలా అయినా కొంచెం ఖర్చు అవుతూ ఉంటుంది. ఆ ఖర్చు గవర్నమెంట్ బేర్ చేయాల్సి వస్తూ ఉంటుంది. సో ఎయిదర్ ట్యాక్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఈ ఖర్చు ఇంకా ఎక్కువైపోయినప్పుడు దాంతోపాటు గవర్నమెంట్ లోన్స్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. అండ్ ఈ లోన్స్ తీసుకున్నప్పుడు ఫ్యూచర్లో అది స్టేట్ అయినా, కంట్రీ అయినా, ఏదైనా కూడా డెవలప్మెంట్ మీద ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది. అండ్ నేను మెయిన్గా ఫీల్ అయ్యే మేజర్ ప్రాబ్లం ఏంటంటే మిస్యూసేజ్ ఎక్కువగా జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే ఎవరైతే ఎలిజిబులో వాళ్ళకి ఎంతవరకు ఈ స్కీమ్స్ వెళ్తున్నాయో తెలియదు, కానీ ఎలిజిబుల్ లేని వాళ్ళకి మాత్రం చాలా మంచిగానే దొరుకుతూ ఉంటాయి.
వాట్ ఎవర్ ద వే మేబీ వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉండడమో లేకపోతే కరప్షన్ వల్లనో ఏదో ఒక దానివల్ల ఎవరైనా ఎలిజిబుల్ కాని వాళ్ళకి కూడా ఈ ఫ్రీ స్కీమ్స్ చాలా ఈజీగా దొరుకుతూ ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి డెవలప్మెంట్ తగ్గిపోతూ ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్టే ఉన్న డబ్బులంతా స్టేట్కి కానీ కంట్రీకి కానీ జనరేట్ అయ్యే రెవెన్యూ మొత్తం కూడా ఫ్రీ స్కీమ్స్ మీదనే మేజర్ అమౌంట్ వెళ్ళిపోతూ ఉంటుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, జాబ్స్ మీద, లేకపోతే సిటీ డెవలప్మెంట్ మీద, వీటన్నిటి మీద పెట్టడానికి అప్పుడు ఎలాగో రెవెన్యూ ఉండదు కదా. సో దానివల్ల డెవలప్మెంట్ చాలా స్లో అయిపోతుంది, కొన్నిసార్లు మొత్తానికి ఆగిపోతుంది. సో మనం వీడియో స్టార్టింగ్లో మాట్లాడుకుంటున్నట్టే ఈ ఫ్రీ స్కీమ్స్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో అపోజ్ చేసే వాళ్ళు కూడా అంతే మంది ఉన్నారు. వాళ్ళందరూ ఎందుకు అపోజ్ చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం. అది చూసే ముందు మీరు వీడియోలో ఇక్కడ వరకు వచ్చారంటే హోప్ మీకు వీడియో నచ్చుతుంది అని అనేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయగానే మీకు హైప్ ఆప్షన్ వస్తుంది అనమాట. మీరు వీడియోని హైప్ చేస్తే అది ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. సో దట్ అది నాకు మోటివేటింగ్గా ఉంటుంది. సో అందరికీ ఉండే మెయిన్ క్వశ్చన్, ఎందుకు యాంటీ ఫ్రీ స్కీమ్స్ మూమెంట్ జరుగుతుంది అని చెప్పేసి పీపుల్కి అర్థమవుతుంది. నథింగ్ ఈజ్ ఫ్రీ అనే మైండ్ సెట్ చేసుకుంటున్నారు అనమాట. అంటే ఏది కూడా ఫ్రీగా రాదు, మనం కట్టే ట్యాక్స్ డబ్బుల్లోంచే మళ్ళీ మనకి ఇవన్నీ వస్తున్నాయి అని చాలామంది జనాలకి అర్థమవుతూ ఉండింది. అండ్ దాంతోపాటు హార్డ్ వర్క్కి వాల్యూ తగ్గుతుంది అనమాట. ప్రతిదీ మనకి ఫ్రీగా వచ్చేస్తున్నప్పుడు కష్టపడి సంపాదించాలి అనే థాట్ తగ్గిపోతుంది. సో అందరూ ఎలా ఆలోచించడం స్టార్ట్ చేశారంటే ఇది ఫ్రీగా ఇవ్వచ్చు కదా, ఇది ఫ్రీగా ఇవ్వచ్చు కదా అని ఆలోచించుకుంటున్నారు తప్ప, లేదు వీ హ్యావ్ టు డూ హార్డ్ వర్క్, అప్పుడే మనకి ఇది దొరుకుతుంది అనే మైండ్ సెట్ చాలా మందికి తగ్గిపోతూ వస్తుంది. అండ్ నెక్స్ట్ మిడిల్ క్లాస్ ఫ్రస్ట్రేషన్ బాగా పెరిగిపోయింది. మోస్ట్లీ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఫ్రీ స్కీమ్స్ని అపోజ్ చేసేవాళ్ళు మ్యాక్సిమం మిడిల్ క్లాస్ నుంచే ఉంటారు. బికాస్ పూర్ పీపుల్కి ఎలాగో బెనిఫిట్స్ వస్తాయి, రిచ్ పీపుల్కి అసలు ఈ ఫ్రీ స్కీమ్స్తో ప్రాబ్లమే లేదు. మిడిల్ క్లాస్ వాళ్ళే ఎందుకు ఫ్రస్ట్రేటెడ్గా ఉంటారు, ఎందుకు అపోజ్ చేస్తారు అంటే మ్యాక్సిమం పూర్ పీపుల్కి ట్యాక్స్ కట్టరు, ఎలాగో అంత ఎక్కువ ఇన్కమ్ జనరేట్ చేయరు కాబట్టి. రిచ్ పీపుల్కి వాళ్ళకుండే ఆప్షన్స్ వాళ్ళకు ఉన్నాయి ట్యాక్స్ ఎగ్గొట్టడానికి. ఫెయిర్గా మంచిగా ఎవరైనా ట్యాక్స్ కడతారు అంటే వాళ్ళు మిడిల్ క్లాస్ పీపులే అనమాట. సో ట్యాక్స్ మేము ఎక్కువ పే చేస్తున్నాం కానీ బెనిఫిట్స్ మాత్రం మాకు అసలు ఏవి రావట్లేదు అని చెప్పేసి మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ అపోజ్ చేస్తూ ఉంటారనమాట. అండ్ లాస్ట్ వచ్చేసేసి పొలిటికల్ మిస్యూజ్. చాలామంది జనాలకి రీసెంట్ టైమ్స్లో అర్థమవుతుంది, ఏదైనా ఒక ఫ్రీ స్కీమ్ అనౌన్స్ చేసినప్పుడు ఇది నిజంగా జనాలకి అంటే మనకి హెల్ప్ అవ్వడానికి పెట్టిన స్కీమా లేదా ఓట్ బ్యాంకు కోసం జస్ట్ పీపుల్ని మ్యానిపులేట్ చేయడానికి పెట్టి డెవలప్మెంట్ని స్లో చేస్తున్నారా అని పొలిటికల్ మిస్యూజ్ అవుతుంది అని చెప్పి కూడా ఏదైతే ఈ ఫ్రీ స్కీమ్స్ని అపోజ్ చేస్తున్నారో వాళ్ళు ఎక్కువగా వాదిస్తున్నారు. మరైతే దీన్ని బ్యాలెన్స్ చేయడం ఎలాగా, ఇంతమంది అపోజ్ చేస్తున్నారు కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు కదా అంటే దీంట్లో బ్యాలెన్స్ ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ మెయిన్ థింగ్, ఎవరికైతే అవసరమో వాళ్ళ వరకే ఈ స్కీమ్స్ వెళ్ళాలి. మొత్తానికి తీసేయాలా లేదా మొత్తానికే ఉంచాలా అంటే అలా చేయలేము. కొంతమందికి ఈ ఫ్రీ స్కీమ్స్ నిజంగా అవసరమే కానీ కొంతమందికి అవసరం లేదు. సో ఇది ఎవరెవరికైతే రీచ్ అవ్వాలో ఈ ఫ్రీ స్కీమ్ వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి, ఫస్ట్ మెయిన్ థింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఫ్రీ స్కీమ్స్ మీద కంటే కూడా జాబ్స్ జనరేట్ చేయడంలో, జాబ్స్ ఇవ్వడంలో పెడితే సో పీపుల్ విల్ ఎర్న్. వాళ్ళు సంపాదించడం, ఉద్యోగం చేయడం స్టార్ట్ చేస్తే వాళ్ళే ప్రతిదీ కొనుక్కోలేస్తారు, ఏది ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. సో లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ గురించి ఆలోచించాలి. స్కిల్ డెవలప్మెంట్లో కానీ ఎడ్యుకేషన్లో కానీ ఇలాంటి వాటిలలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడితే గవర్నమెంట్ ఆబ్వియస్గా పీపుల్ చదువుకుంటారు, స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకుంటారు. ఇవన్నీ చేసుకుంటే సొంతంగా బతకడం నేర్చుకుంటారు, ఏది ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా అంతే, కరప్షన్ లేకుండా ఎవరైతే ఎలిజిబులో వాళ్ళకి మాత్రమే ఈ స్కీమ్స్ వెళ్ళేలాగా చూస్తే ఎలాంటి ప్రాబ్లము ఉండదు. సో మనం ఎప్పుడూ కూడా ఫ్రీ స్కీమ్స్ ఏది కూడా కంప్లీట్గా బెస్ట్ అని చెప్పలేము, లేకపోతే ఏది కూడా మొత్తానికే వేస్ట్ అని చెప్పలేము. ఫ్రీ స్కీమ్స్ని రైట్గా యూజ్ చేస్తే అది లైఫ్ సేవర్ అవుతుంది, లేదు దాన్ని రాంగ్గా యూజ్ చేస్తే డెవలప్మెంట్కి ఎఫెక్ట్ అవుతూ వస్తుంది అనమాట. సో మనకి దీన్ని మోస్ట్లీ మన దగ్గర అయితే నా ఒపీనియన్ రాంగ్గానే యూజ్ చేస్తున్నారు. అందుకనే ఫ్రీ స్కీమ్స్ అనగానే అందరికీ ఒక నెగిటివ్ ఒపీనియన్, ఇది ఫ్రీ స్కీమ్ అంటున్నారు కానీ దీంట్లో హిడెన్ కాస్ట్ ఖచ్చితంగా ఉంటుంది అని ఫీల్ అవుతూ వస్తున్నారు అనమాట. సో దీన్ని ప్రాపర్ వేలో యూజ్ చేస్తే మనకి డెవలప్మెంట్కి హెల్ప్ అవుతుంది, జనాలకి కూడా హెల్ప్ అవుతూ ఉంటుంది. సో ఇదైతే నా ఒపీనియన్. మీరేమనుకుంటున్నారు? ఫ్రీ స్కీమ్స్ జనాలకి హెల్ప్ అవుతున్నాయా లేదంటే బర్డెన్ అవుతున్నాయా అని మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనిపిస్తే షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.